సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేనేడిది? నువ్వు చెప్పిందల్లా తలుపడానికి నన్ను వెర్రి వెంగళ ఆడుకుంటున్నావా? ఒట్టు ఒట్టు మునీంద్ర ఇక్కడ, హిట్ ప్రొడ్యూసర్ ఇక్కడ. నువ్వేదో పెద్ద రైటర్ అయిన స్టోరీ నీ దగ్గర తీసుకుంటే నాకే కొత్త స్టోరీ నేర్పిస్తావా? నీ స్టోరీ మార్చేస్తా. ఓర్తలు పట్టే మెడతా ముఖమా? బా సార్, యాక్చువల్గా స్టోరీ నాదే సార్, వాడు మీకు అబద్ధం చెప్పాడు సార్. అని నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావా? సినిమాల గురించి నాకే చెప్తావా? తెల్ల బొట్టుంటే ఫ్యామిలీ సినిమా, నల్ల బొట్టుంటే దయ్యం సినిమా, ఎర్ర బొట్టుంటే యాక్షన్ సినిమా. బొట్టు బొట్టు మునీంద్ర ఇక్కడ. ఇంటికి కట్టిన దిష్టి బొమ్మ మొక్కపడా. బొగ్గులు బస్తాకి బట్టలు వేసినట్టుంటాడు వీడు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నాడు రా. వాట్ ద హెల్ నువ్వు మాట్లాడేది? నన్ను తిడతావా? ఇదిగో చూడమ్మా, నువ్వు చూస్తావు చూడలేవులే సార్. ఇంకోసారి వచ్చి వాడి స్టోరీ నాది, చోరీకి డబ్బులి, ప్రాఫిట్ లో సేరి, ఆస్తిలో వాటయి, పడుకోవడానికి పెట్టి, పక్కోడి బ్లడ్డి, కోడి పెట్టల గుడ్లి మాట్లాడాడు అనుకో, ఈ తెల్ల చొక్కా కాస్త ఎర్ర చొక్కగా మారుతుంది.
ఏమైందన్నా? ఎందుకు అలా కొట్టుకుంటున్నావు? ఎవడన్నా ఫోన్లో ఏం జరిగింది? ఆ క్రాంతి గారి దగ్గర స్టోరీ తీసుకొని మనం డబ్బులు ఇవ్వలేదు కదా, ఈ విషయం వాడు ప్రొడ్యూసర్కి కంప్లైంట్ చేశాడు. ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి కొత్త కొత్త తిట్టు వెతుకు మరీ తిడుతున్నాడు రా. వాడికి అసలు అలిపే రావటం లేదురా. ఆ క్రాంతి గారు దొరకాలి, నా కొడుకుని బాటిల్ తీసి నెత్తి మీద కొట్టి మరీ చంపుతాను. నేను అప్పుడే చెప్పాను కదన్నా, ఆ క్రాంతిగాడు పెద్ద దొంగనా కొడుకన్నా, వాడి స్టోరీ తీసుకోవద్దు, నా స్టోరీ తీసుకో అన్నా అని. అయినా నీకు వాడితే బాగా నచ్చిందిగా, ఇప్పుడు బాగా పెట్టాడుగా. వాడిని చూస్తేనే నాకు ఎక్కడో కాలద్దు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇంకా లాభం లేదు. వాడిని ఇలాగే వదిలేస్తే ఈ విషయం అందరికీ చెప్పి ఇండస్ట్రీ మొత్తం నా పరువు తీసేస్తాడు. ఇప్పటిదాకా గ్రేట్ రైటర్ అని పిలిచిన వాడు ఇప్పుడు నన్ను చీట్ రైటర్ అని పిలుస్తారా? అయితే మనం వాడిని రౌండప్ చేయాలి, ఇండస్ట్రీ నుంచి ప్యాకప్ చేయాలి. ప్లాన్ ఏంటి మరి? ఎప్పట్లాగానే 2 ఫుల్ బాటిల్స్ వాడ్కా తెప్పిస్తాం. స్టోరీ షూటింగ్ ఉందని క్రాంతికి ఫోన్ చేసి ఆఫీస్కి పిలిపిస్తాం. ఎప్పుడు వచ్చినట్టుగానే ఎగురుకుంటూ క్రాంతి ఆఫీస్కి వస్తాడు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, పెగ్గల మీద పెగ్గలు, పెగ్గల మీద పెగ్గలు వేస్తాం. అప్పుడు రై ప్రొడ్యూసర్కి నా గురించి ఏం చెప్పావని అడుగుతాం. పాయింట్లోకి లాగుతాం. వాడు ఒక్కసారిగా షాక్ అయి మన ఇద్దరు మొహాలు మార్చి 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 చూస్తాడు. ఏం చెప్పాలో తెలియక ఆ కంగారిని కప్పిపుచ్చుకోవడం కోసం ముందుగా వాడే గొడవలోకి దిగుతాడు. ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది. నువ్వా నేనా, నువ్వా నేనా, నువ్వా నేనా. అదే టైంలో బాటిల్ తీసుకొని వాడి మీద కొడతాడు. ఇదే సౌండ్ వాడి నోట్లోంచి వినిపిస్తుంది. ఈ దెబ్బతో ప్రొడ్యూసర్ దగ్గర కాదు కదా, ఇంకెప్పుడు మళ్ళీ అసలు స్టోరీ సిట్టింగే ఉండదు. ఇంతకీ ఈ మందంటే వస్తాడంటావా? సిట్టింగులో మందన్న, అమ్మాయితో ముద్దన్న ఎవరన్నా ఎగురుకుంటూ రావాల్సిందే. మనం కొట్టిన తర్వాత ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇస్తే దీపం చివర వెలిగే చిన్న మంటని ఫ్యాన్ గాలిని ఆపేస్తుంది. అదే మంట పెద్దదై గుడిసెని తగిలేస్తే సుడిగాలి కూడా వచ్చి సలాం కొట్టాల్సిందే. క్రాంతి 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 ఎక్కడున్నారా? Everybody on the floor. Kick your body to the road. Everybody on the floor, shake your body to the road. He's the smartest, he's the fastest, he's the best, puts everyone to rest. ఎందుకయ్యా మనకి అన్ని బిల్డప్ షాట్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇవన్నీ మనకు అవసరమా? అంతేనంటా మామ. మరే అరే మహేష, బాటిల్లో మందు లేదు, పర్సులో డబ్బులు లేవు, చేతిలో సినిమాలు లేవు, ఎటు వెళ్ళిపోతున్నారా జీవితాలు? నిజమే మామా, ఎట్టిపోతుంది ఈ వ్యవస్థ. ఎప్పుడు నీ ప్రాబ్లమ్స్ ఏంటి? జేమ్స్ బాండ్ సీరియల్, సినిమా లాగా, సిరీస్ లాగా ఒకదాని తర్వాత ఒకటి తిరగతానే ఉంటుంది. మనిషికి లైఫ్లో ఏ ప్రాబ్లం లేకపోతే బోర్ కొట్టి చావటం ఖాయమని ఓ మహానుభావుడు చెప్పాడురా. నువ్వేంది మామ ఎప్పుడు చూసినా ఈ రింగ్ ముద్దు పెట్టుకుంటున్నావు? ఇది మా స్వామీజీ గారు ఇచ్చారా. అబ్బా, ఇది నా వేలు నుండి ఎప్పుడైతే పోతుందో ఆ రోజు నా ప్రాణం కూడా పోతుందంట. ఈ రోజుల్లో కూడా నువ్వు ఇలాంటివి నమ్ముతున్నావా? ఏంటి మామ ఫోన్ చేశాడు? ఎవడు మామ? హలో సార్. నమస్తే సార్. సార్ అంటాడేంటి మామ? ఎవడు మామ? మీరు రండి సార్ అంటారేంటి సార్? అంటే పెద్దోళ్ళు అయిపోయారు కదా సార్. పెద్దోడు అంటాడేంటి మామ? ఈరా ఎవడరా నువ్వు? రేయ్, రేయ్, రేయ్. పెద్దోడు అంటున్నావు, చిన్నోడు అంటున్నావు. ఇంతవరకు మమ్మల్ని ఎవడ ఏమనలేదు తెలుసా? రే ఎందుకే నువ్వెవడరా? 20 years రైటర్ని ఇక్కడ. ఆల్రెడీ జుట్టు నెరిసిపోయింది, కాకపోతే గీకేస్తున్నానంతే. ఇండస్ట్రీలో లేకుండా చేస్తా. సార్ 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 సారీ సార్, మా ఫ్రెండ్ తాగున్నాడు సార్. రియల్లీ సారీ సార్, రియల్లీ సారీ సార్. ఎవడయ్యాడు? ఏ డిపార్ట్మెంట్ వాడిది? నా గురించి తెలీదా? నువ్వైనా కాస్త చెప్పాలి కదా. సరే ఎందుకు ఎక్కడున్నా? నేనా ఇక్కడ బాహుబలి ఆఫీస్ దగ్గర ఉన్నాను సార్. ఏంటి సార్ అని పనుందా?
అంటే ఏం లేదు, చిన్న స్టోరీ సిట్టింగ్ ఒకటి ఉంది, అందుకని 2 ఫుల్ వాడ్కా బాటిల్స్ తెప్పించాలి. 2 ఫుల్ వాడకంటారా? ఎక్కడున్నారు సార్? ఇంకెక్కడ ఉంటాం, మన ఆఫీస్లోనే. అరగంటలో అక్కడ ఉంటాను సార్. స్టోరీ బాగా డిస్కస్ చేద్దాం. ఎందుకు? బాహుబలి ఆఫీసులో ఉన్నానన్నావుగా. బాహుబలి ఆఫీస్ దగ్గరలో ఉన్నాను సార్, ఆఫీస్లో కాదు. దగ్గరలోనే ఉన్నావు లేదా? ఆడు వస్తున్నాడంట, ఇదే ఆడికి లాస్ట్ స్టోరీ సిట్టింగ్ అయిపోద్ది. వచ్చి 10 నిమిషాలు అయింది, గ్లాసులో మందు పోయకుండా శివపుత్రుడు సినిమాలో విక్రమ్ నవ్వునట్టు నవ్వుతాడు గుండోడు. ఏంటమ్మా, ఏమన్నా సీక్రెటా? అటు తిరిగి మరీ మాట్లాడేసుకుంటున్నారు. అదే మందు పోసిన గ్లాసులు చాలా బాగున్నాయి, ఎక్కడ కొన్నా కొనుక్కో, మనం కూడా కొనుక్కుందాం అన్నాడు కదా. ఓహో ఇవా, మా తాత తద్దినానికి వచ్చిన వాళ్ళందరికీ గుర్తుగా మేము వెండి గ్లాసులు ఇస్తే, ఆ వచ్చిన వాళ్ళు గిఫ్ట్గా మాకేమో ఈ మందు గ్లాసులు ఇచ్చారు. అబ్బో, వీడేంటన్నా ఒక్కనే రమ్మంటే వీడినేసుకొచ్చాడు, మన పని అయిద్దంటావా? ఏంటి సార్ మీరు కూడా అడిగితే మాట్లాడుకుంటున్నారు? గ్లాసుల గురించా లేకపోతే మీ తాత దినం గురించా? ఏం లేదు, మా వాడు మనవాడిని ఎక్కడో చూశాడంట, ఆ విషయం నన్ను అడుగుతున్నాడు. ఎరా? అవునవును. నేను ఆర్టిస్ట్ని సార్. అవునా? ఏ సినిమాలో చేసావు? వర్మగారు వంగవీటి సినిమాలో చేశాను సార్. నేను రోడ్డు మీద సిగరెట్ తాగుతుంటే కొంతమంది రౌడీలు వచ్చి సడన్ గా వచ్చి కత్తి తీసుకొని కసా 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 పొడిచి చంపేశారు సార్. ఏంటి సిగరెట్ తాగినందుకే? ఆహా, అందుకు కాదు సార్. ఎక్కువగా సిగరెట్లు తాకండమ్మా, హెల్త్ పాడైపోద్ది. వీడు మాత్రం రోజు రైలు పెట్టిన సిగరెట్ పెట్టెలు తాగుతాడు, మనకు మాత్రం తాగొద్దురా అని అదో సలహాలు. ప్రతి ఓడు సలహాలు ఇచ్చేవాడే, డబ్బులు ఇచ్చేవాడే లేడు. మొదలెడదామా? ఈ ఈ డైలాగ్ డైలాగ్ కోసమేరా దాని నుంచి పెనం వేసిన దోశలా ఎదురు చూస్తున్నాం, కాలిపోతుంది కింద. మీ ఇష్టం సార్, మీరు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అప్పుడు చేద్దాం, 2-3 గంటలైనా పర్లా. ఇంకా లాగ మాక తెగుద్ది. నాకు కూడా అదే అనిపిస్తుంది. అమ్మో, టైం 10:30 అయిపోయింది, ఇంకా క్లాసులు ఆపేద్దాం, గ్లాసులు లేపేద్దాం. Cheers. ఆ మిక్చర్ ప్లేట్ ఇలా నెడతారా సార్? మిక్చర్ ఎక్కువ తినకండి అయ్యా, గ్యాస్ ఫామ్ అవుద్ది. మిక్చర్ పెట్టమంటే లెక్చర్ ఇస్తాడేంట్రా గుండోడు. దొంగ నా కొడక, నీకంత గూబలు లేకపోతే మురళి అన్న గురించి బయట నెగిటివ్గా చెప్తావా? నేనా? నేనా? అబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నారా? గోరింటాక్షన్ రాజశేఖర్ లాగా అంటారా? ఇప్పుడు ప్రొడ్యూసర్తో ఏం చెప్పారా? ఇట్లా స్టోరీ చూపించారు సార్, డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. అవునా? ఇంకేం చెప్పారా? అడిగేది నేనైతే ఆడి ఫేస్ చూస్తానంటరా, ఆడి ఫేస్లో ఏమైనా బాహుబలి సినిమా అంటుందిరా. రే నువ్వేంట్రా ఇంత ఫోన్లో ఏందిరా, ఏం మాట్లాడారు నువ్వు? ఏమనుకుంటున్నారా? జస్ట్ నెరిసింది ఇక్కడ, గుండు కొట్టించాం. చేష్టాలు చేయకరే, నాతో పెట్టుకుంటే ఇండస్ట్రీలో లేకుండా వేస్తా. సారీ సార్, మీరేం తెలియక. ఓహో, తెలిస్తే ఇంకా ఎక్కువ తిట్టేవాడునా? సార్ రే, నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందేరా. పనిష్మెంట్ ఏంటో తెలుసా? అరే, నీకు మైత్రి అని తెలుసా? ఆడపిల్లలు ఉంటారు, ఎందుకు తెలీదు? వాళ్ళతో పని లేదు, వెనక టిఫిన్ సెంటర్లు ఉంటాయి, జాగ్రత్త. నేను వేడి వేడిగా 2 ఎగ్ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, మా కృష్ణగాడిని తోట తీసుకెళ్ళి వెళ్ళి తీసురా. ఎలా?
ఆ లుక్ ఏంట్రా? ఆ? నీ స్టోరీకి నేను డబ్బులు ఇవ్వాలా? నీ పేరు వేయాలా? రేయ్, నేను డబ్బులు ఇవ్వనురా. నా పేరే వేస్తుంటా. ఏం పీక్కుంటావు పీక్కో. ఇండస్ట్రీలో నాకు తెలియనివాడు ఎవరు లేడురా. నీ దిక్కు నుంచి చెప్పుకో. అబ్బా రా, నన్నే కొడతారా? అబ్బా మళ్ళీ ఇంకో మాట నోట్లో నుంచి బయటకు వస్తే బాటిల్తో తలకి పగల కొట్టి పారి తుప్తా. ఏంట్రా, నువ్వు పెద్ద రైటర్వే, నీకందరూ భయపడాలా? నీకంటే లవ్ స్టోరీలు ఎవరు రాయలేరా? ఏ ఇంతకుముందు పాటలు బట్టలు నమ్మేవాడివే. ఇంకోటి ఏదో అన్నావురా, నీకంటే డైలాగులు ఎవడు రాయలేడా? ఒక్క డైలాగ్ చెప్పరా. నువ్వు రాసిన అన్ని స్టోరీస్లో బాగున్న ఒక్కటి చెప్పు, ఇప్పుడే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా. ఆ డైలాగ్ ఏంట్రా? నన్ను చూసి ఏడవకురా, నీ ఏడిపే నా ఎదుగుతాలా. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఏ ఆటానికి చూసి కాపీ కొట్టావురా? ఇదిగో, నువ్వు దేని గురించి అయినా మాట్లాడు, ఊరుకుంటా. నా డైలాగ్ గురించి మాత్రం మాట్లాడొద్దు. నేను అదే మాట్లాడతారా? అదో డైలాగురా. వద్దు, నన్ను చూసి ఏడవకురా, వద్దు, నీ ఏడిపే నా ఎదుగుతాలా. వద్దు, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. వద్దు, వద్దు, వద్దు. చంపేశావు కదరా. కానిస్టేబుల్స్, మనం ఒక పెద్ద ఆపరేషన్ చేయబోతున్నాం. ఎక్కువ పడతాయేమో సార్. కుట్లేసి ఆపరేషన్ కదరా, మెట్లెక్కే ఆపరేషన్. Okay, sir. ఓకే, కమాన్, ఫాలో మీ. 1997 7th బెటాలియన్లో ఫస్ట్ గోల్ వెలుస్తున్నారా. నా నుండి హంతకుడు తప్పించుకొని పోలేడురా. కానిస్టేబుల్స్, చేస్. ఎంతకు సార్? 2000 రా ఉందా? పోనీ నీ దగ్గర ఉందా? ఎందుకురా గట్టిగా వస్తారు? వచ్చిన జనాలు వచ్చి మన దగ్గర అడుగుతారా. మూసుకొని ఉండండి. చేజ్ అంటే పట్టుకోండి, అర్థం. పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. షట్ అప్. నన్ను పట్టుకోవడం కదరా, హంతకులు పట్టుకోండి. గో గో. ఎక్కడికి వెళ్తారా? Police, 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 police. In the morning and the noon, even in the night, he's our hero. ఏం జరిగిందిరా? To the deep of the sea, from the high to the sky, never gonna let the rhyme decide from inside. ఏం జరిగింది? నిన్ను అడిగారా? వాడిని అడుగుతున్నా, నువ్వు చెప్పరా. ఏం జరిగింది? చెప్పరా, చెప్పు. చెప్పమ్మా, చెప్పు చెప్పు. ఫోన్ చేసింది నేనే సార్. ఫోన్ చేసింది నువ్వా? ఫోన్ చేసింది నువ్వైతే మరి ప్లాన్ చేసింది కూడా మా చెప్పండి సార్. నేను చెప్పడం పెట్టరా?
నువ్వు చెప్పాలి, నేను వినాలి. ఏం చెప్పాలి సార్? నేను చెప్పడం పెట్టరా? హత్య ఎలా జరిగిందో చెప్పరా? తెలియదు సార్. తెలియదా? ఏం జరిగిందో చెప్పరా? కొంచెం జరిగింది సార్. నిన్ను అడిగారా? అడగలేదు కదా, మూసుకో. సార్ అసలు ఏం జరిగిందంటే హత్య చేసి పెళ్లి కొడుకులా కూర్చున్నా బిట్రా. లేకరా, లేగు, లే, ఆ చూపెట్రా, లేవ్వరా, లేరా, చెప్పరా, నిజం చెప్పు, నిజం చెప్పరా, ఆ చూపెట్రా, రై రై, నిజం చెప్పరా, నిజం చెప్పు. అడుగుతుంటే కప్పను మిగిలిన పావులుగా చూపెట్రా, చూపు, చెప్పరా, చెప్పు. అబ్బా, ఈ చెయ్యి ఒకటి చెప్పరా. అమ్మా, ఓరే సాయి, ఇలా వీడి చేత నిజాలు చెప్పించి అవసరమైతే వేసేయండి. చెప్పరా, చెప్పు, చెప్తావా లేదా? చెప్పరా, చెప్పు, చెప్తావా లేదా? చెప్పు అడిగేది. చెప్పరా, చెప్తావా లేదా? నిజం చెప్పు. చెప్పరా, చెప్పు, చెప్తావా లేదా? చెప్పరా, చెప్పు, చెప్తావా లేదా? వాణ్ణి లేపనరా, లేపు. అస్సలు విషయం ఇప్పుడు అర్థమైందిరా. వాళ్ళిద్దరు ఎప్పుడైతే బయటికి వెళ్ళారో అప్పుడే అసలైన రచ్చ మొదలైంది, అవునా? ఆ రోజు ఏం జరిగిందంటే, క్రాంతి, 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 క్రాంతి,
అడిగేది నిన్నే. ఎస్ఐ గారు చెప్పేది నిజమేనా? చెప్పరా చెప్పు, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తా. చెప్పరా చెప్పు, చెప్పరా చెప్పు. అవునరా, నేనే చంపేశా. తాగిన మైకంలో ఈ నీ చేతులతో నేనే చంపేశా. రైట్, ఆ బాండ్ని చేసారా? మొక్కలుగా చేసిన ఆ బాండ్ని ఎక్కడ పూడ్చిపెట్టావో చెప్పరా? గుర్తులేదు. లేగరా చెప్పరా, నిజం చెప్పరా? గుర్తులేదు సార్. చంపడం మాత్రం గుర్తుంది, ఆ తర్వాత ఇంకేం గుర్తులేదు సార్. షిట్. కానిస్టేబుల్స్, వాడిని స్టేషన్ తీసుకెళ్లి 100 లాఠీలు ఎరిగేలా కుంభేయండి. ఓకే సార్. అప్పుడు వాడే నిజం చెప్తాడు. మహేష్, వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయి. సాయి, మీడియా వారికి కూడా ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. చట్టం ఎవరి చుట్టం కాదు. The lionesses brace for a fight, but they won't start one. The males taste. ప్రముఖ రైటర్ మురళీ సింగ్ రాథోడ్ తన అసిస్టెంట్ రైటర్ని దారుణంగా చంపిన సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. వద్దు, నన్ను చూసి ఏడవకురా. వద్దు, అందరూ బాగున్నారు. వద్దు. నా స్టోరీ కొట్టేసి నన్నే చంపేద్దాం అనుకున్నారా? నేనేంటో చూపిస్తా.
ఎదుటి వారి టాలెంట్ని గుర్తించండి, కుదిరితే వారిని ఎంకరేజ్ చేయండి.